హాయ్ అండి, ఈరోజు నార్త్ ఇండియన్ రెసిపీ బేగన్ కా భర్తా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ బ్రింజాల్ తీసుకోవాలి. వంకాయకి 4 లేదా 5 ఇట్లా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయొద్దు, చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనము వంకాయని కాల్చిన తర్వాత దాని లేయర్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఇట్లా వంకాయకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన ఇలా కాల్చుకోవాలి. చిన్న మంట పైనే కాల్చుకోవాలి. పెద్ద మంట పైన కాల్చుకుంటే పైన తొందరగా మాడిపోతుంది, లోపల ఉడకదు. ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన ముక్క, అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మెతిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకొని అందులో కలిపేయాలి. వంకాయ చల్లారిపోయింది. ఇప్పుడు తొక్క తీసుకోవాలి.
పైనున్న తొడిమ కట్ చేసుకొని బ్రింజాల్ని మ్యాష్ చేసుకోవాలి. మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత గ్రేవీలో ఇది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లి పొరక అలాగే కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే నార్త్ ఇండియన్ రెసిపీ బేగన్ కా భర్తా రెడీ అయిపోయినట్టే. ఇది రోటీలోకి నాన్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.